ఈ మధ్య విమానాలకు అడుగడుగునా గండాలు సుడిగుండాల్లా చుట్టుకుంటున్నాయి. మొన్నటికి మొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదం 270 మంది బలిగొంది. ఆ తర్వాత కూడా తరచూ ఏదో ఒక సాంకేతిక సమస్యతో ఎక్కడో ఒక చోట ప్రమాద ఘటనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అమెరికన్ ఎయిర్లైన్స్ విమానానికి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ బయటపడింది. లాస్ వేగాస్ నుంచి నార్త్ కెరోలినాలోని చార్లోట్ వెళ్లాల్సిన ఒక విమానం గాల్లో ఉండగానే ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. బుధవారం ఉదయం 8:11 సరిగ్గా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. విమానంలో 153 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. అంతా సాఫీగా వెళ్తోందని అనుకునే లోపే ఇంజిన్ నుంచి ఒక్కసారిగా భారీగా పొగలు, మంటలు చెలరేగాయట. ఇంకేముంది, ప్రయాణికులకు చెమటలు పట్టేశాయి. భయంతో వణికిపోయారు. అయితే పైలట్లు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళు విమానాన్ని వెనక్కి మళ్లించేశారు. బయలుదేరిన 10 నిమిషాల్లోపే లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్లోని విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులంతా హమ్మయ్య అనుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA అధికారులు తెలిపారు. విమాన రిపేర్లకు ఖర్చవుతుంది కానీ ప్రయాణికులు మాత్రం బతికి బట్టకట్టారు చాలు, అదే 10,000 అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనపైన దర్యాప్తు ప్రారంభించిన అధికారులు, టెక్నికల్ సిబ్బంది విమానం ల్యాండ్ అయిన తర్వాత తనిఖీలు చేశారు. అసలు అందులో మంటలు చెలరేగిన దాఖలాలే కనిపించడం లేదు, అలాంటి ఆధారాలే లేవని వాళ్ళు చెప్పారు. మరి ప్రయాణికులు చూసిందేంటి? అది ఆవిరా, మంటలా? అంత పొగ ఎందుకొచ్చింది? ఇవన్నీ ఇప్పటికీ ప్రశ్నలే. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూస్తున్న వారికే గుండెల్లో గుబులొస్తుంది. విమాన ప్రయాణంలో ఏ చిన్న నిర్లక్ష్యమైనా అది వందల ప్రాణాలతో చెలగాటమే. కాబట్టి ఆ పొగ ఎందుకొచ్చినా సరే ఆ పైలట్లు విమానాన్ని వెనక్కి తిప్పి 153 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారని చెప్పాలి. పలువురు ప్రత్యక్ష సాక్షులు ఇంజిన్ నుంచి పొగతో పాటు మంటలు కూడా వచ్చినట్లు చూశామని, కొన్నిసార్లు పెద్ద పెద్ద బూమింగ్ శబ్దాలు లేదా పెద్ద టపాసులు పేలినట్లు వినిపించాయని తెలిపారు. కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించిన వీడియోల్లో కూడా ఇంజిన్ నుంచి పొగ, మంటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఘటనపై అధికారికంగా దర్యాప్తు చేస్తోందని తెలిపింది. విమానాన్ని ప్రస్తుతం సేవలకు దూరంగా ఉంచి పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తున్నారు. ఇంజిన్ సమస్యకు అసలు కారణం ఏంటనేది దర్యాప్తులోనే తేలనుంది.